నాగార్జున సోనియాని ఎలిమినేట్ చేస్తాడు ఫ్రెండ్స్. 4వ వారం సోనియా ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే సోనియా ఫస్ట్ నుంచి కూడా మనం ఫస్ట్ 3-4 డేస్ తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నాం. ఎక్కడ అంటే ఏదైనా అంటే తనని రేషన్ మేనేజర్ లాగా చేసినప్పుడు, రేషన్కి సంబంధించి నిఖిల్ తనని చేసినప్పుడు ఆ సమయంలో శేఖర్ భాష కమలాకాయలు తింటున్నప్పుడు వాటిలో ఆ తర్వాత బేబక్కతో కుక్కర్ గొడవ కానీ, ఆ తర్వాత విష్ణుప్రియతో అడల్టరేటెడ్ కంటెంట్ గొడవ కానీ, ఆ తర్వాత ప్రేరణతో గొడవ కానీ, ప్రతి చిన్న విషయం మన సోనియాని కనుక చూసినట్టయితే చాలా చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న విషయాలని చాలా డ్రాగన్ చేసేసి, అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే విష్ణుప్రియ అడల్టరేటెడ్ కామెడీ అనేది చాలా సెన్సిటివ్గా మారిపోయింది. ఆ తర్వాత తను ఎంత అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా హక్ చేసుకోవచ్చు, ఎవరైనా కిస్ చేసుకోవచ్చు. మనం జనరల్గా ఇప్పటి వరకు 7 సీజన్స్ చూసి అలవాటు పడ్డాం. కానీ సోనియా ఏమో తను బయట వాళ్ళకి చెప్పే నీతులు తను పాటించటం లేదు. అంటే తను ఇలా ఉండాలి, అలా ఉండాలి, నా దగ్గర అడల్టరేటెడ్ కామెడీ చెయ్యొద్దు, నా దగ్గర స్పేస్ కావాలి అంటూ తను అందరినీ దూరంగా పెట్టుకుంటూ వచ్చింది. అంతేకాకుండా విపరీతమైన బ్యాక్ పిచ్చింగ్ అనమాట. అంటే నిఖిల్ వచ్చి ఆ అమ్మాయిది మంచి లేదా ఆ అబ్బాయిది మంచి అనగానే వెంటనే ఇమీడియట్ గా వాళ్ళ గురించి ఏదో ఒక నెగిటివ్ చెప్పేస్తుంటుంది అనమాట. సో ఇట్లా చెప్పడం వల్ల ఏమవుతుందంటే సోనియా ఆట చాలా డిగ్రేడ్ అయిపోయింది. ఇంకొక స్టేజ్ లో ఎలా అయిపోయింది అంటే వాళ్ళ ముగ్గురే వచ్చారు బిగ్ బాస్ హౌస్ కి, చిన్నోడు పెద్దోడు అనటము, పృథ్వీని ఒళ్ళో పడుకోబెట్టుకుని తనని మసాజ్ చేయడం, హెడ్ మసాజ్ చేయడం, ఇవన్నీ కూడా చూసిన జనాలకి ఏమనిపిస్తుందంటే విష్ణుప్రియ నిఖిల్తో నువ్వు ఎందుకు అంత క్లోజ్ అయ్యావు అని అడిగిన చిన్న మాటకే నువ్వు ఇలా అంటే తప్పు, ఒక అమ్మాయి విషయంలో నువ్వు ఇలా మాట్లాడడం తప్పు అన్న మనిషి ఏం చేస్తోంది? తను దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటోంది, తను వెళ్ళిపోయి వేరే వాళ్ళని హక్ చేసుకుంటోంది. అసలు చూసే వాళ్ళకి అది చాలా ఇదిగా అనిపిస్తుంది. ఈ హగ్గులేంటి అని చెప్పేసి నాగార్జున కూడా ఒకానొక సందర్భంలో చెప్పడం జరిగింది. సో ఇలాగ 4 వారాల నెగిటివిటీని మూట కట్టుకొని మిగతా కంటెస్టెంట్స్ అందరూ చక్కగా పాజిటివ్గా ఎదుగుతున్న వేళ సోనియా ఎలిమినేట్ అయిపోయింది.